హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీ కిట్. ఈ సి ప్రోగ్రామ్ సిరీస్ లో ఈరోజు మనం స్ట్రాంగ్ నెంబర్ ప్రోగ్రామ్ చూద్దాం. రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈ స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్. అంటే యూజర్ ఒక ఇంటిజర్ ని ఇన్పుట్ కింద ఇస్తే ఆ ఇచ్చిన నెంబరు స్ట్రాంగ్ నెంబరా కాదా చెక్ చేయాలి మనం. సపోజ్ యూజర్ ఎన్ అనే నెంబర్ ఎంటర్ చేస్తే అవుట్పుట్ లో ఎన్ స్ట్రాంగ్ నెంబర్ అయితే స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి, ఎన్ స్ట్రాంగ్ నెంబర్ కాకపోతే నాట్ ఏ స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 145 ఎంటర్ చేశాడు అనుకుంటే అవుట్పుట్ లో స్ట్రాంగ్ నెంబర్ అని రావాలి, ఎందుకంటే 145 స్ట్రాంగ్ నెంబర్ కాబట్టి అవుట్పుట్ లో స్ట్రాంగ్ నెంబర్ అని రావాలి. అదే యూజర్ 123 ఎంటర్ చేస్తే అది స్ట్రాంగ్ నెంబర్ కాదు కాబట్టి నాట్ ఏ స్ట్రాంగ్ నెంబర్ అని రావాలి. ఓకే, అసలు స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఏ స్ట్రాంగ్ నెంబర్? A strong number is a number where sum of factorial of digits is equal to original number. అంటే మనం సపోజ్ ఒక నెంబర్ తీసుకున్నాం, ఆ నెంబర్కి ఈచ్ డిజిట్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేశాక వాల్యూస్ వస్తాయి కదా, ఆ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది కదా. ఆ వచ్చిన సమ్ వాల్యూ మనం తీసుకున్న ఒరిజినల్ నెంబర్కి ఈక్వల్ అవ్వాలి, అప్పుడు అది స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. అదే ఆ సమ్ వాల్యూ ఒరిజినల్ నెంబర్కి ఈక్వల్ కాకపోతే స్ట్రాంగ్ నెంబర్ కాదు. అంటే ఇఫ్ సమ్ ఆఫ్ డిజిట్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు నెంబర్, అది స్ట్రాంగ్ నెంబర్. అసలు ఫ్యాక్టోరియల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి? ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు 1. సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏం చేయాలి? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 120. అదే 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 24. అలాగా మనం ఏ నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ నుంచి 1 దాకా ఉన్న అన్ని నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్నే ఫ్యాక్టోరియల్ అంటాం. సో స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి? ఇలా మనం తీసుకున్న నెంబర్ యొక్క ఈచ్ డిజిట్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఫ్యాక్టోరియల్ వాల్యూని యాడ్ చేసుకుంటే ఆ వచ్చే సమ్ మనం తీసుకున్న ఒరిజినల్ నెంబర్కి ఈక్వల్ అవ్వాలి, అప్పుడు అది స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ 145 యూజర్ ఎంటర్ చేశాడు అనుకుంటే ఈచ్ డిజిట్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఫస్ట్ డిజిట్స్ విడిగా రాసుకుందాం. 1 4 5. 145లో ఉన్న డిజిట్స్ ఏంటి? 1 4 5. ఇప్పుడు ఈచ్ డిజిట్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1 ఫ్యాక్టోరియల్ 1, 4 ఫ్యాక్టోరియల్ అంతా 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 24. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 120. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఫ్యాక్టోరియల్స్ చేశాక వచ్చిన వాల్యూస్ని యాడ్ చేయాలి. అంటే 1 ప్లస్ 24 ప్లస్ 120 ఎంత? 145. మనం తీసుకున్న నెంబర్ అంతా 145. సమ్లో వచ్చిన నెంబర్ అంతా 145. రెండు సేమ్ కాబట్టి 145 ఇస్ ఎ స్ట్రాంగ్ నెంబర్ అని చెప్తాం. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ 123 తీసుకున్నాం. 123లో డిజిట్స్ ఏంటి? 1 2 3. ఇప్పుడు ఈచ్ డిజిట్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1 ఫ్యాక్టోరియల్ అంతా 1, 2 ఫ్యాక్టోరియల్ ఈస్ 2, 3 ఫ్యాక్టోరియల్ ఈస్ 3 ఇంటూ 2 6. ఇప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 6 ఎంత? 9. మనం తీసుకున్న నెంబర్ అంతా 123. మనకి సమ్లో వచ్చిన నెంబర్ అంతా 9. రెండు సేమ్ కాదు కదా. సో 123 ఈస్ నాట్ ఎ స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు దీనికి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం యూజర్ని ఒక నెంబర్ ఎంటర్ చేయమని అడగాలి. యూజర్ ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తేనే కదా మనం ఆ నెంబర్ స్ట్రాంగ్ నెంబరా కాదా చెక్ చేస్తాం. సో ఫస్ట్ ప్రింట్ఎఫ్లో ఎంటర్ ఏ నెంబర్ రాస్తాం. సో యూజర్ ఆ నెంబర్ ఎంటర్ చేశాక అప్పుడు నెంబర్ రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. రీడ్ చేసుకున్నాక ఆ నెంబర్ ఏదో ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి కదా. సో ఫస్ట్ మనం ఒక వేరియబుల్ తీసుకుందాం, నమ్ అనే వేరియబుల్ తీసుకుందాం. సో ఫస్ట్ లైన్ ఇంట్ నమ్ అని రాస్తాం. తర్వాత ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం. ప్రింట్ఎఫ్లో ఎంటర్ ఏ నెంబర్ అని అక్కడ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యాక యూజర్ ఎంటర్ చేస్తాడు ఒక నెంబరు. ఎంటర్ చేసిన నెంబర్ని రీడ్ చేసుకోవడానికి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. స్కాన్ఎఫ్ %d&num. ఇప్పుడు ఈ నమ్లో ఉండే వాల్యూని ఒరిజినల్ అనే ఇంకో వేరియబుల్లో స్టోర్ చేద్దాం. సో ఒరిజినల్ ఈక్వల్ టు నమ్ అని రాస్తాం. అంటే ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ ఒరిజినల్లో స్టోర్ అయింది. ఇక్కడ ఒరిజినల్ యూస్ చేసాం కాబట్టి పైన ఒరిజినల్ని డిక్లేర్ చేద్దాం.
ఈ లైన్ ఎందుకు రాసామో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్లో అర్థం అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, స్ట్రాంగ్ నెంబరా కాదా చెక్ చేయాలి. చెక్ చేయాలంటే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్కి ఈచ్ డిజిట్ని సెపరేట్ చేయాలి ఫస్ట్. ఇందాక ఈచ్ డిజిట్ని సెపరేట్ చేసాం కదా, సెపరేట్ చేసి తర్వాత ఏం చేయాలి, ప్రతి డిజిట్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేశాక వచ్చిన వాల్యూస్ని యాడ్ చేయాలి. యాడ్ చేశాక కంపేర్ చేస్తాం ఒరిజినల్ నెంబరు ఇప్పుడు మనకు వచ్చిన సమ్ ఈక్వలా కాదా అని. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈచ్ డిజిట్ని సెపరేట్ చేయాలి. ఇలా సెపరేట్ చేయడం కోసం మనం మాడ్యులస్ ఆపరేటర్ యూస్ చేద్దాం. మాడ్యులస్ ఆపరేటర్ యూస్ చేస్తే ఏమవుతుంది, రిమైండర్ వస్తుంది. అంటే 145 అనే నెంబర్ ఎంటర్ చేస్తే 145 mod 10 అంటే రిమైండర్ 5 వస్తుంది, అంటే లాస్ట్ డిజిట్ వస్తుంది మనకి. సో ఒక డిజిట్ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఆ డిజిట్ని రిమూవ్ చేశాక 14 mod 10 చేస్తే మళ్ళీ 4 వస్తుంది రిమైండర్. సో సెకండ్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేసాం. తర్వాత మళ్ళీ థర్డ్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మళ్ళీ మాడ్యులస్ ఆపరేటర్ పర్ఫామ్ చేస్తాం, అంటే 1 mod 10 అప్పుడు 1 వస్తుంది. సో ఇలాగ ఈచ్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మనం. అలా ఈచ్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం మాడ్యులస్ ఆపరేటర్ యూస్ చేద్దాం. అంటే మాడ్యులస్ ఆపరేటర్ ఎలా యూస్ చేయాలి, తీసుకున్న నెంబర్ మాడ్యులస్ 10. మనం తీసుకున్న నెంబరు ఎందులో స్టోర్ అయ్యింది, నమ్లో కదా. సో నమ్ mod 10 అని రాస్తాం. ఈ నమ్ mod 10 అని రాస్తే నమ్లో ఉన్న వాల్యూకి మాడ్యులస్ పర్ఫామ్ అవుతుంది. మాడ్యులస్ ఆపరేటర్ రిమైండర్ని ఇస్తుంది కదా, రిమైండర్ అంటే లాస్ట్ డిజిట్ వస్తుంది. సో ఈ నమ్ mod 10ని రిమైండర్ అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం. సో రిమైండర్ ఈక్వల్ టు నమ్ mod 10. ఇక్కడ రిమైండర్ యూస్ చేసాం కదా, పైన రిమైండర్ని డిక్లేర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఎక్స్ట్రాక్ట్ చేసాక ఏం చేయాలి, దాని ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఫ్యాక్టోరియల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో రాయాలి ఇప్పుడు లాజిక్. ఫ్యాక్టోరియల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, లూప్స్ యూస్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. ఆ వీడియో కనుక మీరు చూస్తే, ఆ వీడియో మీకు అర్థమైతే ఇది చాలా ఈజీగా రాయొచ్చు. ఒకవేళ ఆ వీడియో చూడకపోయింటే మీరు వెంటనే వెళ్ళి ఫ్యాక్టోరియల్ యూజింగ్ లూప్స్ వీడియో చూడండి. ఓకే, సో ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫర్ లూప్ యూస్ చేద్దాం. అసలు లూప్ ఎందుకు యూస్ చేయాలి అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఏం చేస్తాం, 4 × 3 × 2 × 1. అదే 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1. ఇలాగా అన్ని పాజిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేసుకుంటూ వస్తాం. ఎప్పటిదాకా, మనం ఎన్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఎన్ వరకు మల్టిప్లై చేసుకుంటూ వస్తాం. మనం 5కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే 5 దాకా ఉన్న అన్ని పాజిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేసుకుంటూ వస్తాం. అదే 10కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే 10 దాకా ఉన్న అన్ని నెంబర్స్ని మల్టిప్లై చేసుకుంటూ వస్తాం. అంటే ఇక్కడ ఈ ప్రాసెస్ రిపీటెడ్గా జరుగుతుంది కదా, మల్టిప్లికేషన్ అనే ప్రాసెస్ రిపీటెడ్గా జరుగుతుంది. సో ఇక్కడ మనం లూప్స్ యూస్ చేయాలి. సో ఫర్ లూప్ యూస్ చేద్దాం. ఫర్లో ఏం రాయాలి, ఫర్ i = 1 అని రాస్తాం. 1 ఎందుకు తీసుకున్నాం, పాజిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాం కదా. పాజిటివ్ నెంబర్స్ అంటే 1 నుంచి సపోజ్ n వాల్యూ అయితే n దాకా, 1 నుంచి n దాకా ఉన్న అన్ని నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం. సో i = 1 అని రాస్తాం, అంటే 1 నుంచి స్టార్ట్ చేస్తాం ఈ మల్టిప్లికేషన్. ఎప్పటిదాకా మల్టిప్లై చేయాలి, ఈచ్ డిజిట్ని సెపరేట్ చేసి ప్రతి డిజిట్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, హోల్ నెంబర్కి కాదు కదా. ఈచ్ డిజిట్ని సెపరేట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ సెపరేట్ చేసిన డిజిట్ ఎందులో స్టోర్ అయి ఉంది, రిమైండర్లో స్టోర్ అయి ఉంది కదా. రిమైండర్ ఈక్వల్ టు నమ్ mod 10 అని రాసాం కదా ప్రీవియస్ స్టెప్లో. నమ్ mod 10 అంటే ఏంటి, యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ని మాడ్యులస్ చేస్తున్నాం, అంటే మనకి రిమైండర్ వస్తుంది. మాడ్యులస్ 10 చేస్తున్నాం కాబట్టి మనకి రిమైండర్ వస్తుంది. రిమైండర్ అంటే ఏంటి, లాస్ట్ డిజిట్ వస్తుంది. లాస్ట్ డిజిట్ని మనం రిమైండర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం కదా. సో ఇప్పుడు రిమైండర్లో స్టోర్ అయి ఉన్న వేరియబుల్కి మనం ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో i = 1, i <= రిమైండర్ అని రాస్తాం. ఎందుకంటే రిమైండర్లో ఉన్నదానికి కదా ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 దాకా మల్టిప్లై చేస్తాం, 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 దాకా మల్టిప్లై చేస్తాం. ఇక్కడ రిమైండర్ ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రిమైండర్ దాకా మల్టిప్లై చేయాలి కాబట్టి i <= రిమైండర్ రాస్తాం, i++. సో ఫర్ లూప్లో ఏముంటుంది, ఫర్ i = 1, i <= రిమైండర్, i++. ఓకే,
ఇప్పుడు ఫర్ లూప్లో లాజిక్ ఏం రాయాలి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయడానికి? ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఇక్కడ లాజిక్ రాద్దాం. ఓకే, ఆ ఎగ్జాంపుల్ అర్థమైతే లాజిక్ ఎలా రాసామో క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ రిమైండర్ 4 వచ్చింది అనుకుందాం. యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ సమ్ 144 అనుకుంటే రిమైండర్ 4 వస్తుంది కదా. అప్పుడు అలా రిమైండర్ 4 వచ్చింది అనుకుంటే మనం ఏం చేయాలి? 4 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఈచ్ డిజిట్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, అందుకే కదా రిమైండర్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. సో ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టోరియల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 1 నుంచి n దాకా యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ n అయితే 1 నుంచి n దాకా ఉన్న నెంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు ఫస్ట్ 1 నుంచి 4 ఫ్యాక్టోరియల్ కదా, సో 1 నుంచి 4 దాకా మల్టిప్లై చేయాలి. అంటే 1 ఫస్ట్ ఇంటూ 2 చేస్తాం. 1 ఇంటూ 2 అంటే ఎంత? 2. ఇప్పుడు ఈ 2ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ నెంబర్ ఎంత? 3. 2 ఇంటూ 3 అంటే 6. ఇప్పుడు ఈ వచ్చిన 6ని మళ్ళీ నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఇందాక 1 2 3 ఈ 3 వరకు అయ్యాయి కదా, ఇప్పుడు 4 అంటే 6 ఇంటూ 4 24. ఇక్కడతో ఆపేస్తాం, ఎందుకంటే 4 ఫ్యాక్టోరియలే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 దాకా మల్టిప్లికేషన్ అయిపోయింది, సో అక్కడతో ఆపేస్తాం. సో 4 ఫ్యాక్టోరియల్ అంతా 24 అయింది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇందాక తీసుకున్న ఫర్ లూప్ ప్రకారం చూసుకుంటే ఈ 1 2 3 4 అనేవి ఏంటి? ఐ వాల్యూస్ అవుతాయి. ఐ వాల్యూ 1, మళ్ళీ నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఐ వాల్యూ 2 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఐ వాల్యూ 3, మళ్ళీ నెక్స్ట్ టైం ఐ వాల్యూ 4. ఇలా ఎప్పటిదాకా ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం? ఐ వాల్యూ రిమైండర్ అయ్యేంత వరకు, రిమైండర్తో ఈక్వల్ అయ్యేంత వరకు ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా ఇందాక రాసిన ఫర్ లూప్లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 1 2 3 4 అనేవి ఐ వాల్యూస్. సో మనం ఐతో మల్టిప్లై చేస్తున్నాం. దేన్ని మల్టిప్లై చేస్తున్నాం మనం? 1ని 2తో మల్టిప్లై చేస్తే 2 వచ్చింది. అంటే ఈ ప్రొడక్ట్ చేస్తే వచ్చిన వాల్యూని నెక్స్ట్ ఐ వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాం. ఆ 2ని 3తో మల్టిప్లై చేసాం, 6 వచ్చింది. ఇప్పుడు 2 ఇంటూ 3 ఆ ప్రొడక్ట్ చేస్తే వచ్చిన వాల్యూని మనం నెక్స్ట్ ఐ వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాం. అంటే ముందు ప్రొడక్ట్ చేస్తే వచ్చిన వాల్యూని ఇప్పుడు ఐ వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాం. సో ఈ ముందు ప్రొడక్ట్ చేస్తే వచ్చిన వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తే, సపోజ్ ఫ్యాక్ట్ అనుకుందాం, ఆ వేరియబుల్ని ఆ ఫ్యాక్ట్లో స్టోర్ చేస్తే ఫ్యాక్ట్ని ఐతో మల్టిప్లై చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఫ్యాక్ట్ని అప్డేట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం లాజిక్ ఏం రాయాలి? ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఇక్కడ ఫ్యాక్ట్ యూజ్ చేసాం కాబట్టి పైన ఫ్యాక్ట్ని డిక్లేర్ చేద్దాం. ఫ్యాక్ట్ని 1తో ఇనిషియలైజ్ చేద్దాం, అంటే ఇంటూ ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 అని రాస్తాం. సో ఇప్పుడు మనం రిమైండర్ ఫైండ్ అవుట్ చేసాం, అంటే లాస్ట్ డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేసాము. ఆ లాస్ట్ డిజిట్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేశాక ఆ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయాలి. దానికి లాజిక్ ఏం రాయాలి? ఫస్ట్ దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం, తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. ఓకే, సపోజ్ యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ 145 అనుకుందాం. అంటే రిమైండర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫస్ట్ 5 వస్తుంది, తర్వాత 4, తర్వాత 1. అంటే మనం 5 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ 5 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తాం. 5 ఫ్యాక్టోరియల్ అంతా 120. ఈ ఫ్యాక్టోరియల్ని ఫ్యాక్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం కదా, సో ఇప్పుడు ఫ్యాక్ట్లో 120 ఉంది. మళ్ళీ నెక్స్ట్ టైము 4 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తాం. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 24. ఇందాక వచ్చిన ఫ్యాక్టోరియల్ వాల్యూ అంతా 120, ఇప్పుడు వచ్చిన ఫ్యాక్టోరియల్ వాల్యూ 24. సో ఈ రెండిట్లకి సమ్ చేస్తాం. 120 + 24 ఎంత? 144. సో ఈ 144ని మళ్ళీ ఒక వేరియబుల్లో అప్డేట్ చేయాలి. సో దానికి మనం సమ్ అనే వేరియబుల్ తీసుకుందాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఫ్యాక్ట్లో ఉన్న వాల్యూ అంతా 120. ఆ 120ని ఇప్పుడు మనం ఫ్యాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ అంతా 24. 120ని 24తో యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి ఈ సమ్ని ఎక్కడ పెడుతున్నాం? సమ్ అనే వేరియబుల్లో పెడుతున్నాం. సో సమ్లో ఇప్పుడు 144 ఉంటుంది. ఫ్యాక్ట్లో ఎంత ఉంటుంది? 24 ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ 24 కదా. సో ఫ్యాక్ట్లో 24 ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి 1కి.
145లో 4కి 5కి ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు 1కి ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో 1 ఫ్యాక్టోరియల్ అంతా 1. సో ఇప్పుడు ఫ్యాక్ట్లో 1 ఉంది. ఇప్పుడు ఈ 1ని సమ్లో ఉన్న వాల్యూతో యాడ్ చేస్తున్నాం. సమ్లో ఎంత ఉంది? 144 ఉంది. 144 + 1 145. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఫ్యాక్ట్లో ఉన్న వాల్యూని సమ్లో ఉన్న వాల్యూతో యాడ్ చేసి సమ్ని అప్డేట్ చేస్తున్నాం. సో సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం రాయాలి? సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఫ్యాక్ట్. ఓకే, సో ఇక్కడ సమ్ యూస్ చేసాం కాబట్టి పైన సమ్ని డిక్లేర్ చేద్దాం. సమ్ని 0తో ఇనిషియలైజ్ చేద్దాం. సో ఇంట్ సమ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. సో ఇప్పటిదాకా మనం ఏం చేసాం? లాస్ట్ డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఆ లాస్ట్ డిజిట్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసాం. ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని సమ్ చేసాం. సమ్ చేసి సమ్ అనే వేరియబుల్లో పెట్టాం. సపోజ్ యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ 145 అనుకుంటే ఇప్పటిదాకా 5కే చేసాం మనం. 5 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన వాల్యూని సమ్లో స్టోర్ చేసాం. నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, 1 ఫ్యాక్టోరియల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. అంటే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్లోంచి 5ని రిమూవ్ చేసేసి 14ని తీసుకోవాలి. ఇప్పుడు 14లో లాస్ట్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అంటే 4ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. 4ని ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ 4 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు ఈ 4 ఫ్యాక్టోరియల్ని ఈ సమ్ని యాడ్ చేసి సమ్లో స్టోర్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక నెక్స్ట్ 1 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ 1 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన వాల్యూ సమ్లో యాడ్ చేస్తాం. ఇదంతా జరగాలంటే ఏం చేయాలి? లాస్ట్ డిజిట్స్ని రిమూవ్ చేసుకుంటూ రావాలి. లాస్ట్ డిజిట్స్ని ఎలా రిమూవ్ చేస్తాం? డివిజన్ ఆపరేటర్ యూస్ చేస్తే లాస్ట్ డిజిట్స్ని రిమూవ్ చేయొచ్చు. అంటే డివిజన్ ఆపరేటర్ ఎక్కడ యూస్ చేయాలి? యూజర్ ఎంటర్ చేసిన నెంబర్కి డివిజన్ ఆపరేటర్ యూస్ చేయాలి. అంటే num/10 చేయాలి. num/10 చేస్తే కోషంట్ వస్తుంది. ఈ వచ్చిన కోషంట్ని నమ్లో అప్డేట్ చేయాలి. అలా అప్డేట్ చేస్తే అప్పుడు మళ్ళీ ఆ నమ్కి రిమైండర్ ఫైండ్ అవుట్ చేయడం ఇవన్నీ చేస్తాం. సో ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏం చేయాలి? మనం num ఈక్వల్ టు num/10 చేస్తాం. ఓకే, సో ఇక్కడ నమ్ వాల్యూ చేంజ్ అవుతుంది కదా. num ఈక్వల్ టు num/10 అంటే యూజర్ ఎంటర్ చేసిన ఒరిజినల్ వాల్యూనే మన దగ్గర లేదు, కానీ మనకి కంపారిజన్ చేయడానికి ఒరిజినల్ వాల్యూ అవసరం. సో మనకు ఒరిజినల్ వాల్యూ కూడా ఒక వేరియబుల్లో స్టోర్ అయి ఉండాలి. మనం అందుకని ఇక్కడ ఒరిజినల్ ఈక్వల్ టు నమ్ అని తీసుకున్నాం. ఈ స్టెప్ అందుకని రాసాం. ఇక్కడ మనం ఒక స్టెప్ మిస్ అయ్యాం. ఏంటంటే రిమైండర్ ఫైండ్ అవుట్ చేసాం, ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసాం, సమ్, అలాగే మళ్ళీ లాస్ట్ డిజిట్ని రిమూవ్ చేసేసాం. ఇవన్నీ చేసాం, కానీ ఇదంతా ఒక లూప్లో జరగాలి కదా. ఆ లూప్ ఎప్పటిదాకా రన్ అవ్వాలి? యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ 0 అయిపోయేంత వరకు రన్ అవ్వాలి. అంటే 145 అనుకుంటే యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ ఫస్ట్ 5కి ప్రాసెస్ అంతా చేస్తాం, తర్వాత 4కి చేస్తాం, తర్వాత 1కి చేస్తాం. ఈ 3 నెంబర్స్ అయిపోయాక అక్కడ ఇంకో వేరే డిజిట్ లేదు కదా. అంటే ఇంకా నమ్ వాల్యూ 0 అయిపోతుంది అక్కడితో. అంటే ఈ ప్రాసెస్ అంతా ఎప్పటిదాకా రిపీట్ అవ్వాలి? నమ్ వాల్యూ 0 అయిపోయేంత వరకు రిపీట్ అవ్వాలి. సో ఇదంతా లూప్లో జరగాలి కదా. సో మనం ఏం చేయాలి? వైల్ లూప్ యూస్ చేయాలి. ఎక్కడ యూస్ చేస్తాం? రిమైండర్కి ముందు నుంచి వైల్ లూప్ యూస్ చేస్తాం. సో ఇక్కడ వైల్ నమ్ గ్రేటర్ దాన్ 0, నమ్ 0 అవ్వనంత వరకు ఈ రిమైండర్ ఫైండ్ అవుట్ చేయడం, ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయడం, సమ్, మళ్ళీ నమ్లో లాస్ట్ డిజిట్ రిమూవ్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా రిపీట్ అవుతుంది. సో వైల్ నమ్ గ్రేటర్ దాన్ 0 అని రాస్తాం ఇక్కడ. ఓకే, ఈ వైల్ లూప్ బయటకు వచ్చేసాక మనకి సమ్లో ఈ ఫ్యాక్టోరియల్స్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ స్టోర్ అయి ఉంటుంది. వైల్ లూప్ నుంచి బయటకు వచ్చాక ఏం చేయాలి? ఈ సమ్ వాల్యూ మనం తీసుకున్న ఒరిజినల్ వాల్యూకి ఈక్వల్ కాదా చెక్ చేయాలి. దానికి ఏం చేయాలి? ఇఫ్ ఎల్స్ కండిషన్ యూస్ చేద్దాం. ఫస్ట్ ఇఫ్లో ఏం రాస్తాం? ఇప్పుడు సమ్ చేస్తే వచ్చిన వాల్యూ ఎందులో ఉంది? సమ్లో ఉంది. సో సమ్ ఈక్వల్ టు ఒరిజినల్. ఇఫ్లో సమ్ ఈక్వల్ టు ఒరిజినల్ రాస్తాం. ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ఎఫ్లో ఎంటర్ చేసిన నెంబర్ స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ కాదు అంటే ఎల్స్ బ్లాక్లోకి వెళ్తాం. ఎల్స్లో ఎంటర్డ్ నెంబర్ ఈస్ నాట్ ఎ స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఏ నెంబర్ అంది, 145 ఇద్దాం. 145 ఇస్ ఏ స్ట్రాంగ్ నెంబర్. మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఈసారి 123 ఇద్దాం. 123 ఇస్ నాట్ ఎ స్ట్రాంగ్ నెంబర్. మళ్ళీ రన్ చేద్దాం. ఈసారి 2 ఇద్దాం. 2 ఈజ్ ఎ స్ట్రాంగ్ నెంబర్. ఈసారి 500 ఇద్దాం. 500 ఈజ్ నాట్ ఎ స్ట్రాంగ్ నెంబర్. సో ఇది స్ట్రాంగ్ నెంబర్ ప్రోగ్రామ్ ఇన్ సి. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను.
సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే హాబీ కిట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోడింగ్ని తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.